హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. చాలామంది కూల్ డ్రింక్స్ తాగడం అనేది బాగా అలవాటు. కొంతమంది అన్నం తింటూనే కూడా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. చాలా డేంజర్ అది. ఇలా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పక్షవాతమను, డెమెన్షియా అంటే మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అలాంటి ఎక్కువ పెరుగుతాయని చెప్పేసి ఒక సర్వే అనేది తెలిసింది. డైట్ సోడాతో కూడా అంతే ప్రమాదం అని చెప్పేసి తాజా లేటెస్ట్ స్టడీస్ అనేది తెలిసింది. అమెరికా హార్ట్ అసోసియేషన్ మ్యాగజైన్లో ఈ స్టడీ అనేది, నివేదిక అనేది పబ్లిష్ అయింది. ఈ అధ్యయనకారులు 45 ఏళ్ళు నిండినటువంటి 2800 మందిని 10 ఏళ్ల పాటు పరిశీలించారు. వారి పరిశోధనలో చాలా దారుణమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. కూల్ డ్రింక్ తాగిన ఒక గంటలో మన శరీరంలో 10 టీ స్పూన్ల షుగర్ అనేది డంప్ అవుతుందట. అందుకే ఈ 20 నిమిషాల్లో రక్తంలో షుగర్ శాతం అనేది పెరుగుతుంది. భారీగా పెరిగినటువంటి ఇన్సులిన్కి అనుగుణంగా మన శరీరం స్పందిస్తుంది. దాదాపు 40 నిమిషాలు వరకు కూడా కెఫెన్ మన రక్తంలోకి పూర్తిగా ఇంకిపోతుందట. ఇది మన రక్త పోటుని పెంచడానికి కారణమవుతుందని చెప్పేసి అని అంటున్నారు. అలాగే లివర్ని ట్రిగ్గర్ చేయడంతో పాటు రక్తంలోకి మరింత షుగర్ విడుదలవుతుంది. బ్రెయిన్లో మనకి సంతోషాన్ని చేకూర్చేటువంటి డోపమైన్ కూడా ఉత్తేజపరుస్తుంది. 60 నిమిషాల తర్వాత కాల్షియం మరికొన్ని కీలక లవణాలతో కలిపి పాస్పారిక్ యాసిడ్ మన పేగుల్లో అట్టకట్టిపోతుందట. ఆ తర్వాత మూత్ర విసర్జన అవసరాన్ని కెఫెన్ ప్రేరేపించడం, అవి మూత్రం ద్వారా బయటికి వెళ్ళడం ప్రారంభమవుతుందని చెప్పేసి స్టడీ చెప్పింది. ఈ డైట్ సోడాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగొద్దు. ఈ తాగితే మాత్రం ఎట్టి పరిస్థితులు తాగితే పక్షవాతమును, డెమెన్షియాకి దారితీస్తుందని చెప్పేసి, ఈ అంటే కృత్రిమ స్వీట్లు ఉండటం వల్ల ఈ ప్రమాదం అయితే ఏర్పడుతుందని చెప్పేసి అంటున్నారు. వీటిని అయితే ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దని చెప్పేసి శాస్త్రవేత్తలు రికమెండ్ చేస్తున్నారు. మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.